ఫ్యాక్ట్ నెంబర్ 21. అర్జెంటీనా మొట్టమొదటి యానిమేషన్ చలనచిత్రాన్ని నిర్మించింది. బహుశా మీరు 1937లో విడుదలైన స్నో వైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్ను మొట్టమొదటి యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం అనుకుంటుండవచ్చు, కానీ నిజానికి మొట్టమొదటి యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం 1970లో అర్జెంటీనాలో నిర్మించబడింది. ఈ సినిమా పేరు ఎల్ అపోస్తల్. ఇది ఒక పొలిటికల్ సెటైర్ ఫిలిం. దాదాపుగా 70 మినిట్స్ నిడివితో 58,000 ర్యాంక్తో రూపొందించబడింది. దీని దర్శకుడు క్విరినో క్రిస్టియాని, అర్జెంటీనా యానిమేటర్. స్నో వైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్ మొట్టమొదటి కలర్ యానిమేటెడ్ ఫిలిం అయినప్పటికీ ఇది రెండవ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఎల్ అపోస్తల్ సినిమా ప్రింట్ ఇప్పుడు అందుబాటులో లేదు, కానీ కొన్ని స్క్రీన్ షాట్లు మరియు క్లిప్స్ మాత్రం ఉన్నాయి. క్విరినో క్రిస్టియాని తర్వాత కూడా అనేక యానిమేటెడ్ చిత్రాలను రూపొందించారు. అతన్ని లాటిన్ అమెరికా యానిమేషన్ యొక్క పితామహుడిగా పిలుస్తారు. అర్జెంటీనా యానిమేషన్ చరిత్ర చాలా గొప్పది. అక్కడ యానిమేటర్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు, అనేక అవార్డులు కూడా గెలుచుకున్నారు.